అందరికీ నమస్కారం. అసలు విజయమేంటే ఏమిటి? అది కేవలం అదృష్టమా లేక దానికేదైనా ఫార్ములా ఉందా? సరిగ్గా ఇలాంటి ఒక ఫార్ములా గురించే 1965లో నికోలస్ డార్వస్ అనే రచయిత ఒక పుస్తకం రాశారు. ఆ ఫార్ములా ఈ రోజుకి కూడా ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకుందామా? ఈ జీవితం ఒక నిజమైన పోరాటం కాకపోతే అదొక నాటకం లాంటిది. ఈ మాటలు వింటుంటేనే తెలుస్తుంది విజయం అంటే అంత తేలికైన ప్రయాణం కాదని. డార్వస్ చెప్పేది కూడా అదే. ఇది మనం గెలవాల్సిన ఒక అర్థవంతమైన పోరాటమని. మరి ఈ ఫిలసాఫీ అర్థం చేసుకోవాలంటే డార్వాస్ చెప్పిన ఒక కథ వినాలి. చాలా ఇంట్రెస్టింగ్ కథ. పైకి చూడ్డానికి ఏమాత్రం ఆశ లేని ఒక వ్యక్తి గురించి. ఈ కథలో మనకు కనిపించేది 40 ఏళ్ల వయసున్న ఒక యూరోపియన్ వ్యక్తి. తన జీవితంలో పూర్తిగా విఫలమయ్యానని, ఇక ఏమీ మిగల్లేదని ఫీలవుతున్నాడు. అమెరికా వచ్చి 7 ఏళ్లు గడిచింది. కాని ఏమీ సాధించలేకపోయాడు. బతుకుబండి లాగడానికి చిన్న చిన్న ఉద్యోగాలు, జీతం తక్కువ, సంతృప్తి సున్నా. ఆ పరిస్థితిలో చిక్కుకుపోయాడు. సో అతన్ని మొదటిసారి కలిసినప్పుడు డార్వాస్కు పెద్దగా నచ్చలేదు. చూడ్డానికి వ్యాపారం గురించి అస్సలు తెలియదు, క్రియేటివిటీ లేదు, పెద్దగా ఆసక్తులు కూడా ఏమీ లేవు. దాదాపుగా ఇతనొక వేస్ట్ కేసని పక్కన పెట్టేశాడు. అలా అతన్ని పంపించేద్దామనుకుంటున్న టైంలో డార్వాస్కు మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. అంతే, ఆ ఒక్క ఆలోచన ఆ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత నిరాశగా ఉన్న కేసుతో ఎక్కడ మొదలుపెట్టాలి, ఏం చెయ్యాలి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. డార్వాస్ సమస్యను చూసే పద్ధతినే మార్చేశాడు. ఆ వ్యక్తి విజయం అతనికి లేని వాటిలో కాదు, అతనికి ఇప్పటికే ఉన్నవాటిలోనే దాగి ఉందని కనిపెట్టాడు. అందరూ పట్టించుకోని విషయాలు, అతని సొగసైన ప్రవర్తన, హుందాగా మాట్లాడే తీరు, అవే అతని అసలైన ఆస్తులని గ్రహించాడు. సరే, ఆస్తులున్నాయి, మరీ వాటిని ఎక్కడ ఉపయోగించాలి? ఇక్కడే డార్వాస్ చాలా తెలివైన సలహా ఇచ్చాడు: పురాతన వస్తువుల వ్యాపారం. ఎందుకంటే ఆ రంగంలో అతని అభిరుచికి, అతని ప్రవర్తనకి చాలా విలువ ఉంటుంది. ఫలితం ఏమైందో తెలుసా? అద్భుతం! కొన్ని సంవత్సరాల్లోనే ఒకప్పుడు ఇతను పనికిరాడు అని ముద్రపడిన అదే వ్యక్తి ప్రపంచంలోనే టాప్ యాంటిక్ డీలర్లలో ఒకరిగా ఎదిగాడు. నమ్మశక్యంగా లేదు గదా? ఈ ఒక్క అనుభవం డార్వాస్కు ఒక పెద్ద పాఠం నేర్పింది. అదేంటంటే, విజయమనేది ఏదో అనుకోకుండా జరిగేది కాదు. దానికొక నిర్మాణం, ఒక పద్ధతి, ఒక స్వరూపముంటుందని అర్థం చేసుకున్నాడు. డార్వాస్ చెప్పే మెయిన్ పాయింట్ ఇదే: విజయమనేది ఏదో మాయమంత్రం కాదు, అదొక పద్ధతి ప్రకారం జరిగే ప్రక్రియ, ఒక రోడ్ మ్యాప్ లాంటిది. దాన్ని మనం అర్థం చేసుకుని ఫాలో అవ్వచ్చు. మరి ఆ రోడ్ మ్యాప్ ఏంటి? ఇదిగో డార్వస్ చెప్పిన సింపుల్ 4 స్టెప్ల ఫార్ములా. 1. ఆత్మపరిశీలన, అంటే మన బలాలేంటో మనమే నిజాయితీగా తెలుసుకోవాలి. 2. ఫీల్డ్ ఎనాలిసిస్, మన బలాలు ఏ రంగంలో బాగా పనికొస్తాయో వెతకాలి. 3. సూటిగా ఉండే మార్గం, లక్ష్యాన్ని చేరుకోవడానికి అనవసరమైన గొడవ లేకుండా స్ట్రైట్ పాత్ ఎంచుకోవాలి. ఇక చివరిగా 4ది ఫోకస్. ఒక్కసారి దారి ఎంచుకున్నాక పక్కకు చూడకుండా దానిపైనే దృష్టి పెట్టాలి. చాలా సింపుల్ కదా? డార్వాస్ ప్రకారం విజేతకు ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం ఏకాగ్రత. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాక మధ్యలో ఆగిపోవడం, దారి తప్పడం లాంటివి ఉండకూడదు. దాన్ని సాధించే వరకు సూటిగా దానివైపే వెళ్ళాలి. అయితే విజయాన్ని సాధించటమనేది కథలో సగం మాత్రమే. మరి దాన్ని కాపాడుకోవడమెలా? ఇక్కడే డార్వాస్ సక్సెస్ సిండ్రోమ్ అనే మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడాడు. విజయం గురించి మాట్లాడటానికి డార్వాస్కు పూర్తి అర్హత ఉంది. ఎందుకంటే అతను స్టాక్ మార్కెట్లో నేను $2 మిలియన్ ఎలా సంపాదించాను అనే పుస్తకంతో తనే స్వయంగా ఒక పెద్ద విజయాన్ని చూశాడు. కాని విజయంలో మరో చీకటి కోణాన్ని కూడా అతను గమనించాడు. అది మనల్ని ఒక కోటీశ్వరుడి కథలోకి తీసుకెళ్తుంది. అతను డబ్బుపరంగా చూస్తే సూపర్ సక్సెస్, కాని లోపల మాత్రం ప్రశాంతత లేదు. ఎప్పుడూ ఒక రకమైన ఆందోళనతో బాధపడుతున్నాడు. ఆ వ్యక్తి డార్వాస్తో ఎప్పుడూ ఇలా అనేవాడట: నేను నిజంగా ఇంత డబ్బు సంపాదించాలని అనుకోలేదు. చాలా వరకు అదృష్టం కలిసొచ్చిందంతే. నేను సాధించిన ఈ విజయానికి అసలు విలువే లేదు. చూసారా? దీన్నే డార్వాస్ సక్సెస్ సిండ్రోమ్ ఇన్ రివర్స్ అన్నాడు. అంటే విజయం సాధించాక కూడా వచ్చే ఆందోళన, మనల్ని మనం తక్కువ చేసుకోవడం. సో ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం చాలా స్పష్టంగా ఉంది. లక్ష్యాన్ని చేరుకోవడం ముగింపు కాదు, అది ఒక ప్రారంభం మాత్రమే. ఆ విజయంతో ఎలా జీవించాలో నేర్చుకోవాలి, దాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. అప్పుడే మనకు నిజమైన సంతృప్తి దొరుకుతుంది. అయితే ఈ సూత్రాలన్నీ విన్నాం కదా, మరి మన ప్రయాణానికి వీటిని ఎలా అన్వయించుకోవాలి? మన విజయపు రోడ్ మ్యాప్లో ఏముండాలి? చూడండి, ఈ పుస్తకం 1965లో వచ్చింది. కాని ఇందులో చెప్పిన విషయాలు ఇప్పటికీ అంతే పవర్ఫుల్గా ఉన్నాయి. మన బలాలేంటో తెలుసుకొని మన దారిమీద మనం దృష్టి పెట్టమని ఇది మళ్లీ మళ్లీ గుర్తుచేస్తుంది. కాబట్టి చివరిగా ఒక్కటే ప్రశ్న: విజయం అనేది గాల్లోంచి ఊడిపడేది కాదు, అదొక కల కూడా కాదు. మరి మనల్ని విజయ తీరాలకు చేర్చే ఆస్తులేంటి? మనం గుర్తించకుండా వదిలేస్తున్న మన బలాలేవి? ఆలోచించండి.